ఆదిలాబాద్ జిల్లాలోని పెన్గంగా నదిపై నిర్మించిన చెనాక కొరాటా ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించనున్నారు. దీన్ని తెలంగాణ, మహారాష్ట్ర భాగస్వామ్యంతో నిర్మించారు. 23 గేట్లతో చెనాక కొరాటా బ్యారేజ్ నిర్మాణం పూర్తయింది. ప్రాజెక్టులో భాగంగా 35 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 6 మోటార్ల ద్వారా 13,500 ఎకరాలకు సాగునీరు, గ్రావిటీ కెనాల్ ద్వారా 47,500 ఎకరాలకు నీరు అందించాలని నిర్ణయించారు. ఆదిలాబాద్ జిల్లాలోని పలు మండలాలకు తాగు, సాగునీటిని అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సరిపడా నిధులు విడుదల చేయకపోవడంతో వినియోగంలోకి రాలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టుపై దృష్టి పెట్టింది, పనులను వేగవంతం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి హాతిఘాట్ వద్ద పంప్ హౌస్ ను ప్రారంభించనున్నారు. మరోవైపు నిర్మల్ జిల్లా పొన్కల్ గ్రామం వద్ద గోదావరి నదిపై నిర్మించిన సాదర్మాట్ బ్యారేజ్ పనులన్నీ పూర్తయ్యాయి. దీన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి యాసంగి పంటల కోసం సాగునీరు విడుదల చేయనున్నారు. నిర్మల్, జగిత్యాల జిల్లాలకు సాగునీరు అందించడమే సాదర్మాట్ బ్యారేజ్ లక్ష్యం. సాదర్మాట్ ప్రాజెక్టు 1 కిలోమీటర్ పొడవుతో 55 క్రస్ట్ గేట్లు బిగించి నిర్మించారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి సామర్థ్యం 1.58 టీఎంసీలు కాగా 14 కిలోమీటర్ల పొడవున బ్యాక్ వాటర్ స్టోరేజ్ ఉంటుంది. దీని ద్వారా జగిత్యాల జిల్లాలో 4,896 ఎకరాలకు, నిర్మల్ జిల్లాలో 13,120 ఎకరాలకు సాగునీరు అందనుంది. బ్యారేజ్ల ప్రారంభం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నిర్మల్ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించి ఇక్కడి నుంచే మున్సిపల్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు.